అమ్మా అమ్మా ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ. ఆ రోజు రాత్రి బాగా వర్క్ ఉండడం వల్ల ఆఫీస్లోనే పడుకున్నాను. రాత్రి నుండి వింత వింతగా కలలు వస్తున్నాయి. రాత్రంతా నిద్ర కూడా సరిగ్గా లేదు. ఈ వీడియో చివరి వరకు నువ్వు చూడాలి, 10 మందికి షేర్ చేయాలి. సమయం పొద్దున 4:30 అవుతుందనుకుంటా. కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. నాన్న వేదాంత్, ఈరోజు మన ఆశ్రమంలో ఒక వృద్ధురాలు సాయమ్మ ఆరోగ్యం బాలేక చనిపోయింది నాన్న. అందరూ ఉన్న అనాథగా తన జీవితం సాగింది. అంత్యక్రియలు చేయాలన్నా మన దగ్గర ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంది. పొద్దున లేవగానే చావు వార్త వింటానని అనుకోలేదు. ఒక మనిషి పుట్టినప్పుడు ఆనందపడేవాళ్ళు, చనిపోయినప్పుడు బాధపడేవాళ్ళు వీళ్ళే కదా మన వాళ్ళు. వాళ్ళే లేకపోతే అనాథ అంటారు కదా. సాయమ్మ చివరి యాత్ర అనాథగా వెళ్ళకూడదని అనుకున్నాను. అమ్మ ఆశ్రా ఫౌండేషన్ కి బయలుదేరాను. కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. తను ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో అని మాత్రమే నా గుండెలో మెదులుతుంది. అయ్యగారు ఏర్పాట్లు చేస్తూ ఒక మాట అడిగారు. ఆ మాట నా గుండెను కదిలించింది. కార్యాన్ని నడపడానికి పెద్ద కొడుకు వచ్చాడా? అక్కడ అనాథగా పడి ఉన్న ఆ సాయమ్మ శవాన్ని చూస్తుంటే నా గుండెలో 2 నడుస్తున్నాయి. ఒకటి, ప్రపంచంలో ఏ తల్లి కూడా బిడ్డలకివ్వాల్సిన ప్రేమలో ఓడిపోదు. పురిటి నొప్పులను సైతం భరించి బిడ్డలకు జన్మనిచ్చి ఇవ్వాల్సిన ప్రేమలో గెలుస్తుంది. 2, ఇదే ప్రపంచంలో అదే తల్లి చివరి క్షణాల్లో బిడ్డల నుండి రావాల్సిన ప్రేమను పొందలేక ఓడిపోతుంది. సాయమ్మ ఓడిపోయింది. ఆ ఓటమిలోనే మరణించింది. ఓడిపోయిన సాయమ్మ జీవితాన్ని గెలిపిద్దామని నిర్ణయించుకున్నాను. చివరి యాత్రలో ప్రేమను పొందడంలో సాయమ్మకు పెద్ద కొడుకునై ఉండి గెలిపిస్తాను. ఇలా చెయ్యడం నా జీవితంలో ఇదే మొదటిసారి. తల్లిదండ్రులుండగా ఇలా చేస్తే చెడు జరుగుతుందన్న మాటలు చెవులకు వినిపిస్తున్నాయి. భయంగా ఉంది. మా అమ్మకు చెప్పలేదు. చెప్తే ఏమంటుందో తెలీదు. అప్పుడే అయ్యగారు ఒక మాట అన్నారు. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలానే అవుతుంది. మీరు చేస్తున్న కార్యం చాలా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచి కోసం. అది ఎప్పుడూ అపశక్నం అవ్వదు. యాత్ర మొదలైంది. మనిషి పుట్టుక ఎప్పుడు అనాథగా ఉండదు. కానీ మనకు పుట్టే వాళ్ళు సరిగ్గా లేకపోతే మనిషి చావు ఇలా అనాథగా ఉంటుంది. డప్పుల సప్పుడు, మెడలో దండ, చేతిలో కుండ. ఇదంతా ఒక తల్లి కోసం. తల్లిని గెలిపించటం కోసం. నా ప్రతి అడుగు తన కోసమే. తన ఆత్మ శాంతించడం కోసమే. చివరిగా శ్మశానానికి చేరుకున్నాం. చెవిలో అమ్మా అమ్మా అని పిలవండి అని చెప్పారు. అమ్మా అమ్మా. నా మాట తనకు వినిపించకపోవచ్చు, కానీ నా ప్రేమ తనకు అందుతుంది. అదే నా మనసులో నడుస్తుంది. శాస్త్రోక్తంగా అన్నీ చేస్తున్నాను. ఇలాంటి ఒక వీడియో ఎంతో మంది గుండెలను కదిలిస్తుందని తెలుసు. ఒక్క కొడుకు తన తల్లి విలువను తెలుసుకున్నా నేను గెలిచినట్టే. ఈ తల్లికి ఏ జన్మలో రుణపడ్డానో ఈ జన్మలో పెద్ద కొడుకునై పున్నామి నరకం నుండి విముక్తినిచ్చి రుణం తీర్చుకోగలిగాను. మనుషులను చూసి నవ్వాలనా, ఇల్లు పాటించే సాంప్రదాయాలను చూసి నవ్వాలనా? తల్లిదండ్రులు చస్తే గుండు కొట్టించుకోవాలే, వారం సృష్టిలో ఉండాలే, లేకపోతే అపశక్నమని తెలిసిన కొడుకులకి, బిడ్డలకి. అదే తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు వాళ్ళు మనకు భారం కాదు, బాధ్యతని తెలీదా? అరే, వాళ్ళు ఒక్క నిమిషం వద్దనుకుంటే ఇప్పుడు విర్రవీగి తిరుగుతున్న నీ శరీరం, నీ దేహం ఎక్కడిది? ఈ రోజు నువ్వు కొడుకువి, రేపు నువ్వు తండ్రివి. ఈ రోజు నువ్వు బిడ్డవి, రేపు నువ్వు తల్లివి. కర్మ ఖచ్చితంగా వదలదు. కాటిదాకా నిన్ను వెంటాడి పీడిస్తుంది. మరవకు. కార్యమంతా అయిపోయింది. హర హర మహాదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు
ఇంటికెళ్ళి అమ్మను కలవాలి, ఏమంటుందో అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాను. తన 2 కాళ్ళు మొక్కి విషయాన్ని చెప్పాను. నువ్వేం చేసినా మంచికే చేస్తావు, మంచి చేసేవాడికి దేవుడు ఎందుకు చెడు చేస్తాడు, సరే బిడ్డా అని అంగీకరించింది. అంతులేని ఆనందం నా గుండెలో మిగిలింది. ప్రేమలో ఓడిపోవద్దని ఒక తల్లికి కొడుకునై నిలిచాను. ప్రేమతో కనిపెంచిన తల్లికి గొప్ప కొడుకులా గెలిచాను. కలిసే ఉంటా ఎప్పటికీ, నీ చేతిని వదలను నా కొడుకా. నేను నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం నువ్వే అన్న వేదాంత్ అన్న. లవ్ యూ అన్న. మా బాబు బాగలేనప్పుడు మీరు మాకు అనేక విధాలుగా సహాయపడ్డారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదన్నా. నీవు నాకు సహాయాన్ని అందించావు, అనేక మంది చేత సహాయాన్ని చేయించావన్నా. మీకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నానంటే కేవలం నీ వల్లనే సాధ్యం. ఒక స్నేహితుడి విలువ తను దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఎంత దూరం అంటే ఎంత వేడుకున్నా మళ్ళీ తిరిగి రానంత దూరం. మిస్ యూ సో మచ్ రా ప్రవీణ్. నీ ఊపిరి నీ సొంతమా. ఈరోజు ఉదయమే నాకు అమ్మ ఆసరా ఫౌండేషన్ నుంచి మరి విజయలక్ష్మి గారు కాల్ చేసి ఒక అనాథ చనిపోవడం జరిగిందని చెప్పి కాల్ చేయడం జరిగింది. తాగిందని మాట్లాడకురమ్మా, అమ్మ తప్పిపోయిందని చెప్పి మాట్లాడాలి కానీ తాగి రోడ్డు మీద పడిపోయింది, నా పిల్లలు ఒప్ప చెప్పినాను, ఇది అదే అని మాట్లాడకండి. చనిపోయినటువంటి చివరి ప్రయాణంలో ఖచ్చితంగా నేను అండగా ఉండాలనే ఉద్దేశంతో, ఆ ఆలోచనతోటి ఉదయమే వాళ్ళకి నేను అంగీకరించడం జరిగింది. చనిపోయిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, దహన సంస్కారాలు అంటారు కదా, అవన్నీ కూడా కార్యక్రమాలు చేయడానికి నేను ముందుంటాను. ఒక కొడుకుగా ఖచ్చితంగా నేను ముందుంటానని తనకు చెప్పడం జరిగింది. వేదాంత్ మీడియా బృందంతో పాటు వెంకటన్న గారు కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే శివ, వీళ్ళంతా కూడా సహకరించి అంతా పూర్తి స్థాయిలో కార్యక్రమాలన్నీ కూడా, ఫార్మాలిటీస్ అన్నీ కూడా చాలా అంటే అద్భుతంగా జరిపారు. ఒక ఉన్నోడు చచ్చిపోతే ఎట్లా చేస్తారో అట్లనే లేనోళ్ళు చచ్చిపోతే కూడా లేనోళ్ళు అనే ఆలోచన లేకుండా అందరం ఉండాలి అనే సావులో కూడా అందరం తోడు ఉండాలి అనే ఉద్దేశంతో సాయమ్మ అనే ఒక వృద్ధురాలికి అందరూ తోడుగా ఉండి నా ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నా. పుట్టిరంటే ఒక గుడ్ న్యూస్ లాగా చూస్తారు, చనిపోగానే ఒక బ్యాడ్ న్యూస్ లాగా చూస్తారు. అంటుడు ముట్టుడు అంటారు, ఇంకోటి అంటారు. నేనేమంటా అంటే చావు కానీ పుట్టుక కానీ ఇవి 2 కూడా సమానమే. ఇక్కడ పుట్టినాం ఇక్కడనే చేస్తాం, పోయినప్పుడు ఏమీ తీసుకపోము. మనం అందరం ఒక్కటే. తోటి మనిషికి ఏం జరిగినా కూడా అండగా ఉండాలనే ఒక ఆలోచన మీ అందరికీ కలిగించడానికి వీడియో తీయడం జరిగింది. జై హింద్, జై భారత్. అందరికి నమస్కారం అన్న. తమ్ముడు పొద్దున ఫోన్ చేసిండు, ఆయనకి ఇట్లా కార్యక్రమం ఉంది, ఎవరు లేరు, మనం అందరం సహకరించాలంటే మేము కూడా సపోర్ట్ చేసినాం. ఇంట్లో ఎట్లా కార్యక్రమం చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకుంటూ వచ్చినాం. అన్నిటికీ తమ్ముడు వేదాంత్ సహకరించిండు మాకు. ఈ వీడియోని షేర్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చూపించండి. మనమందరం కలిసి తల్లిదండ్రుల పట్ల ప్రేమను, బాధ్యతను మర్చిపోయిన ఈ తరానికి గుర్తు చేద్దాం. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. యద్భావం తద్భవతి.